ప్రకాష్, గుడ్ మార్నింగ్. చెప్పండి. ఈరోజు సబ్మిట్ చేయాలి. హలో 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 ప్రకాష్, వినిపిస్తుందా? హలో ప్రకాష్, హలో ప్రకాష్, హలో ప్రకాష్, ప్రకాష్ ఇప్పుడు వినపడుతుందా? చెప్పు ప్రకాష్. ఏంటిది? ఇందాక బాగానే ఉంది కదా, ఎలా జరిగింది? ఏంటిది తులసీమ, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నవరాత్రుల పూజలు చేద్దాం అనుకుంటే ఇలా జరిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? శామ్ ఏడుస్తుందా? అంటే అడ్రస్ చూసిందన్నమాట. శామ్, శామ్ ఏమైంది? శామ్, డోర్ ఓపెన్ చేస్తావా, తలుపు బద్దలు కొట్టమంటావా? శామ్, ఏమైంది? నిన్నే అడుగుతున్నాను. చినిగిపోయింది. ఎలా? బాత్రూమ్కి వెళ్లే ముందు బానే ఉంది, అప్పుడు చూస్తే చినిగిపోయింది. సరే, ముందా ఏడు పాపు. మళ్ళీ ముచ్చుమొహం పెట్టావా? ఇప్పుడేం చేయాలి? ఇంకో డ్రెస్ ఏదైనా వేసుకో. లేవు. మరింత అజాగ్రత్తగా ఉన్నావేంటి? చెప్పాను కదా ఇందాక బానే ఉందని. ఎవరో కావాలని ఇది దీని పని. ఎవరో కావాలని ఎందుకు చేస్తారు? నువ్వే చూసుకొని ఉండు. ఏడు
అక్కడ నక్కింది. ఇప్పుడు ఏడిస్తే ఏ లాభం? ముందే జాగ్రత్తగా ఉంటే బాగుండేది. వేసుకోవడానికి ఇంకో డ్రెస్ కూడా లేకుండా చేసుకున్నావు. ఇప్పుడు పూజ దగ్గరికి ఏ డ్రెస్ వేసుకుని వెళ్తావు? ఏడు ఏడు సౌండ్. శామ్, నీకు అసలు బుద్ధే లేదు. దాని సంగతి చెప్తాను చూడు. మనిద్దరిని బుక్ చేయాలని చూస్తుందా? ఏడు. ఏంటా కోల? ముందా ఏడు పాపు. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ ఏడు మొహం వేసుకుని కిందకెళ్తావా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏడుస్తావేంటి? ఏం చేయను? నన్ను అడిగితే ఇది టైలర్ దగ్గర నుంచి బట్టలు తెచ్చుకోక ముందు ఆలోచించాలి. ఊరికి అమెరికా నుంచి ఎగేసుకుంటూ రావడం కాదమ్మా. ప్లానింగ్ ఉండాలమ్మా, ప్లానింగ్. అందరూ నాలా ఉంటారా సూర్య? ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంక నీకు చేయటానికి ఏమీ లేదు. ఇంకేమీ ఆలోచించకుండా ఈ చిరిగిపోయిన లంగానే వేసుకో. రెడీ? ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా? ఎందుకు బాగోదు? ఈ డ్రెస్లో వస్తే అచ్చం ముచ్చు మొహంలా చాలా బాగుంటావు. ముచ్చు మొహం బాగుంటుందా? ఆ డ్రెస్ వేసుకుంటే ముచ్చు మొహంలా ఉంటుందా? ఇదిగో శామ్, నీకిప్పుడే చెప్తున్నాను. కిందెవరైనా అడిగితే సూర్యకి ఈ విషయం ముందే చెప్పానని మాత్రం చెప్పొద్దు. సరే సరే. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఈరోజు జరిగే ఎపిసోడ్లో నా పర్ఫార్మెన్స్ ఉంటుంది. నీకు తీన్ మారేనే. ఇంకా చూస్తామే, వేసుకో. తమరు వెళ్తే వేసుకుంటాను. నేను కళ్ళు మూసుకుంటా. వేషాలొద్దు సూర్య, వెళ్ళు. డ్రెస్ మళ్ళీ ప్రాబ్లం వస్తే నేనుంటే బెటర్ కదా, మళ్ళీ స్టిచ్ చేయొచ్చు. ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. అంతేనా? అంతే. సరే, ఏం చేస్తాం? ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు. సరే, వస్తా. సరే.
తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. ఎవరే నిన్నే నా వైపు నడిపే, నా ఊహల మధురోహల హరివిల్లు నింపే. తీయ తీయని నిమిషాలే నీలోన వంపే, నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే. ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడు, నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ. నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు, నువ్వు లేక నేలేనని. గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాసే. అడుగంత దూరం నువ్వు దూరమైనా, నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే. ఎవరే వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. ఏంటి సముద్ర, ఏంటి అవతారం? అచ్చం కోయ జాతి పిల్లలో ఉన్నావు తెలుసా? ఏం కాదు, చక్కగా చూడముచ్చటగా ఉంది. అబ్బో, ఈ డ్రెస్ మీకు అంత బాగా నచ్చిందా తమ్ముడు గారు? మామూలుగా కాదు, ఒక రేంజిలో నచ్చింది. ఆహా, నేనెంతో ఇష్టంగా కొన్న పట్టీలు ఈ డ్రెస్ మూలంగా చక్కగా క్లియర్ గా చూడగలుగుతున్నాను. అవునా? అవును, నేను కుట్టేటప్పుడు కూడా ఈ డ్రెస్ ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఏంటి సూర్య, ఈ డ్రెస్ నువ్వు కుట్టావా? అది ఫోన్ వచ్చి. హలో సూర్య, హలో, ఎవరండి కరెక్ట్ టైంకి చేశారు? సముద్ర, ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడే చెప్పాలి మాకు. అయ్యో అక్కడ దీపం సముద్ర, తక్కువ అమ్మా
జాగ్రత్త. ఆగండి. ఇప్పుడు మీరంతా ఒక సర్ప్రైజ్ చూడబోతున్నారు. అది ఎలాంటి సర్ప్రైజ్ అంటే, ఇప్పటి వరకు మీకు 7 వండర్సే తెలుసు, బట్ ఇది 8th వండర్ అవుతుంది. అంతేకాదు, మీరందరూ చూడాల్సిన విషయం, మీ దృష్టిలో ఉన్న లక్ష్మీదేవి కాసేపట్లో కిందకి రాబోతుంది కదా. ఆ లక్ష్మీదేవి రూపం ఒక్కసారి మీరు చూసారే అనుకో. అవును, అందరూ ఇక్కడున్నారేంటి? ఏమన్నా అయ్యిందా? ఇప్పుడు అవద్దేమో. ఏంటి? ఏం లేదులే. అవునా ఆంటీ, చిరిగిన డ్రెస్ వేసుకొని పూజ చేయొచ్చా? చేయకూడదు. ఏ, నీ డ్రెస్ ఏమైనా చినిగిందా? ఆ, చిన్న డౌట్ వస్తే అడిగాను అంతే. ఇంతకీ ఆ సమంత రాలేదా? వచ్చింది. ఏంటి, వచ్చేసిందా? తను ఇందాకే వచ్చింది. మీకేం కనబడలేదా? ఏం కనబడాలి? అదే, ఇదేంటిలా అయ్యింది? ఏదో జరిగింది. హలో, హ? నిన్నే. నీకేం కనబడింది? మాకేం కనిపించాలి? ఆ సమంత డ్రెస్ మీ అందరికీ ఏదో తేడా ఉన్నట్టు కనిపించలేదు? లేదు, చాలా బాగుంది. పిన్ని కూడా మహాలక్ష్మిలా ఉంది అని అంది. అంతెందుకు, మా అమ్మ కూడా కుందనపు బొమ్మలాగా ఉంది అని అంది. అంటే ఆ, నీ భాషలో చెప్పాలి అంటే బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ గా ఉంది అని అర్థం. అయ్యింది, మీ అందరికీ ఏదో అయ్యింది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. అయినా ఆ డ్రెస్ అలా ఉండదే, చిరిగినట్టు ఉండాలే. నీకెలా తెలుసు? ఐ నో. అదే ఎలా? అంటే అనుకుంటున్నాను. అవును, ఈ ఏజ్ లో పట్టులంగా వేసుకొని కూర్చోవచ్చా? ఎందుకు కూర్చోకూడదు? సాముదన చిన్నపిల్లే కదా, ఇంకా పెళ్లి కూడా కాలేదు. అయినా నీకు తెలియదు కానీ మా తమ్ముడు సూర్యకి ఆ డ్రెస్ చాలా బాగా నచ్చింది. సూర్యకే కాదు, మా అందరికీ కూడా సామొదిన బుట్ట బొమ్మలాగా అందంగా చక్కగా కనిపించింది. కనిపించడం ఏంటి, అలానే ఉంది. అసలు నా దిష్టి తగిలేలా ఉంది. ఎందుకు నచ్చదు? రెడీ చేసిందే తనయ్యి ఉంటుంది. ఎంత డ్రామా ఆడారు, ఇద్దరు కలిసి నన్ను ఫూల్ని చేశారు. షిట్.